మార్నింగ్ న్యూస్ ప్రతీక బులెటిన్ కి స్వాగతం. నేడు దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత నవభారత వైతాళికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లోని మవ్ గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన బాబాసాహెబ్ అడుగడుగున ఎదురైన కుల వివక్షను, అవమానాలను తన విజ్ఞానంతో జయించారు. కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థల నుండి పట్టాలు పొంది భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్తగా, న్యాయకోవిదుడిగా ఎదిగారు. స్వతంత్ర భారత తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అహర్నిశలు శ్రమించి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకంగా నిలిచి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారు. కేవలం చట్టాల రూపకల్పనకే పరిమితం కాకుండా అస్పృశ్యత నివారణ కోసం, దళిత, గిరిజన మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. మహిళలకు ఆస్తి హక్కును కల్పించే హిందూ కోడ్ బిల్లు కోసం ఆయన చేసిన పోరాటం నేటి మహిళా సాధికారతకు పునాది వేసింది. భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటులో ఆయన ఆలోచనలు కీలక పాత్ర పోషించగా, నీటిపారుదల మరియు విద్యుత్ రంగాల్లో ఆయన తెచ్చిన సంస్కరణలు నేటికి దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. జ్ఞానమే సర్వశక్తివంతమైనది అని నమ్మి తన చివరి శ్వాస వరకు సమాజ స్థాపన కోసం కృషి చేసిన ఈ భారతరత్న ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకిచ్చే నిజమైన